ఓ అవునా, అలాగా. అమ్మయ్యా, బాత్రూమ్ నుంచి బయటికి రాలేని పరిస్థితి నుంచి బయటపడ్డాడన్నమాట. నీరంతా పోయి పాపం నీరసం అయిపోయి ఉంటాడు కదా, ఏమైపోతాడోనని ఎంత భయపడిపోయామో. సరే అయితే వచ్చేసేయండి. రంజిత్కి ఇప్పుడు ఎలా ఉందంటక్క? ఇప్పుడైతే బానే ఉందంట నిమిష. కాసేపట్లో బయలుదేరి వచ్చేస్తున్నారంట. థ్యాంక్ గాడ్. ఏంటి ఇలా వచ్చావు? ఈ రూమ్ కొంచెం క్లీన్ చేయాలమ్మా. పర్వాలేదే, ఇంటి కోడలు అని కట్టింగులు కొడుతున్నా అప్పుడప్పుడు పని మనిషి అనే విషయం నీకు కూడా గుర్తుందన్నమాట. ఇది పని మనిషి కూడా కాదక్క, మనల్ని పీడించే మనిషి. దీనివల్లే ఎప్పటికప్పుడు అపశకనాలు, ఎక్కడికక్కడ అవాంతరాలు. నా వల్ల అవాంతరాలేంటమ్మా? మరి కాదా? ఏం చెయ్యాలన్నా ఏదో ఒక అడ్డుపుల వేస్తూనే ఉన్నావు, ఏదో ఒక చెత్త పని చేస్తూనే ఉన్నావు. నీ వల్ల అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నామో నీకు అర్థం కావడం లేదు. అర్థం చేసుకునే మనిషి అయితే అంతలా ఇంటిని పట్టుకొని ఎందుకు వేలాడుతుందక్క? ఏంటో వదిలించుకోలేక వాటేసుకోలేక ఇబ్బంది పడ్డమంటే ఇదేనేమో. దీన్ని కలుపుకోలేము, అలా అని కళ్ళ ముందు లేకుండా చేయలేకపోతున్నాము. అమ్మా, మీరిబ్బంది పడాలని నేనేది చేయడం లేదు. ఇంట్లో వాళ్ళందరి సంతోషం కోసమే నేను ఏం చేసినా. అది మీరు అర్థం చేసుకునే రోజు అతి త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. ఈ నక్క వినయాలకేం తక్కువ లేదు. చూడు నిలవేని, మా ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రయాణం ఆపాలనుకున్నావు కదా, అది ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆపలేవు. రంజిత్ హాస్పిటల్ నుంచి తిరిగి వస్తున్నాడు. రేపు ఉదయమే మేం మళ్ళీ ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ జర్నీ స్టార్ట్ చేస్తాం. ఎలా ఆపుతావో నేను చూస్తాను. నిమిషమ్మా, ఒక్కోసారి మన కళ్ళు తెరిచే ఉన్నా ఎదురుగా ఉన్న నిజాల్ని పసిగట్టలేము. అతి నమ్మకం అనే అడ్డుతెర మన కళ్లకు నిజాలు కనిపించకుండా చేస్తుంది. ఇప్పుడు మీరు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆ అడ్డుతెరలు అతి త్వరలోనే తొలగిపోతాయి. అప్పుడు నిజమేదో అబద్ధమేదో మీకు స్పష్టంగా తెలుస్తుంది. నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావే? అవన్నీ ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదులే అమ్మా. అమ్మా, మీకోసం జ్యూస్ తెచ్చాను, తీసుకోండి. అడ్డుతెరలు తొలగిపోవాల్సింది మాకు కాదే, తారక్కి. వాడే నిన్ను గుడ్డిగా నమ్ముతున్నాడు. నువ్వు చెప్పినట్టు వాడు తైతక్కలాడుతున్నాడు. ముందు వాడు కళ్ళు తెరవాలి. వాడు నిజాలు తెలుసుకోవాలి. అది కాదమ్మా. ముందు పోవే ఇక్కడి నుంచి. ముందు పోవే ఇక్కడి నుంచి. నీ మొహం చూస్తేనే చిరాకేస్తుంది. అక్క, దీంతో ఎప్పుడు ఏదో ఒక చిరాకు ఎదురవుతూనే ఉంటుంది. ఇప్పుడు అనవసరంగా రూమ్ అంతా పాడైంది. హే నీలవేణి, మొత్తం క్లీన్ చేసి వెళ్ళు. ఒక్క మరక్ కూడా నేల మీద కనిపించకూడదు. 10 నిమిషాలు. ఏంటి నిలవడమ్మా, వాళ్ళని మాట్లాడుతుంటే వాళ్ళనేం పట్టించుకోకుండా చూస్తూ నవ్వుతున్నా? మాటలన్నా పర్వాలేదన్నా, మంచి చేసే మార్గం దొరికింది కదా. నువ్వు వెళ్ళి డోర్ దగ్గర నిలబడి ఎవరైనా వస్తున్నారేమో చూస్తూ ఉండు. ఈలోపు నేను వచ్చిన పని కానిస్తాను. తమ్ముడు! అయ్యయ్యో రంజిత్, జాగ్రత్త. నెమ్మదిగా రా, కూర్చో.
ఏంటో రంజిత్, దెబ్బకి ఒళ్ళంతా గుల్లైపోయి బల్లీలా తయారైపోయావు. మళ్ళీ అప్పటికి మామూలు మనిషి అవుతావో ఏమో. మీరు కాసేపు కామ్గా ఉంటారా?